నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నెహాన్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. నేను 21 సంవత్సరంలో నేను ఒక యూట్యూబ్‌లో ఒక వీడియో అప్లోడ్ చేశానండి. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో పోస్ట్ చేస్తున్నా, ఒకసారి చూడండి. 2021లో నేను ఏం చెప్పానంటే 2024 సంవత్సరం కనుక ఎలక్షన్స్ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ 19 తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లు 2024లో కనుక జరిగినట్టయితే చంద్రబాబు నాయుడు గారి జాతక ప్రకారం ఏంటంటే అతనికి అద్భుతమైనటువంటి యోగం ఉంది. అతని డెస్టినీ నంబరు, రాశి నక్షత్ర లగ్నానికి వాస్తవానికి మంచి మూమెంట్ అన్నది కూడా ఉంటుంది. 2024 సంవత్సరంలో ఎలక్షన్స్ కనుక పెట్టేదంటే ఖచ్చితంగా అతను సీఎం అవుతాడని నేను ఒక వీడియో తీశానండి. ఆ వీడియోలో నేను ఏం చెప్పానో ఒకసారి చూడండి. 2024 అదృష్టం కలిసి చూడండి. 2024లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలు 100కు 100% ఉంటాయండి. ఇది దేవుడు రాసిన బ్రహ్మరాత అనుకోండి. ఇంకా అది చెప్పేది అంతే పర్ఫెక్ట్. నేను అంతకుముందు కూడా 2019లో నేను విశ్లేషణ చేసి జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారని చెప్పాను. 100% అతనే అయ్యాడు. 2024 ఎలక్షన్స్ ఒకవేళ 2024లో ఎలక్షన్స్ కనుక పెట్టకపోతే మళ్ళీ దానికి వేరే విశ్లేషణ 2024లో అంటే నేను వాస్తవానికి ఏంటంటే నాకు 2019 సంవత్సరంలో నేను విశ్లేషణ చేసి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని నేను చెప్పినప్పుడు టీడీపీ నేతల నుండి కూడా కొంతమంది, వాళ్ళని మనం చెప్పలేము, ఎవరో మరి మీరు ఆ వీడియో తీసేయాలి 2019 కంటే, అంటే అతను ఒక సంవత్సరం కంటే ముందే నేను చెప్పాను. సో అతనే సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి, అతను ఏపీకి సీఎంగా ఉంటాడని నేను చెప్తే చాలామంది నాకు ఫోన్ చేశారండి. ఆ వీడియో తీసేయండి, మీరు అట్లా ఎట్లా పెడతారు, మీకేం తెలుసు అని పెడతారు, మీ అనాలసిస్ ఉంటే మీ దగ్గర పెట్టుకోండి, కానీ బయట పబ్లిసిటీ చేసి వీళ్ళని రెచ్చగొడతారేంటి అని చాలామంది నాకు ఫోన్ చేసి మా ఆఫీస్ నెంబర్లకు, నాకంటే నాకు కాదు, నా ఆఫీస్ నెంబర్లకు కాల్ చేసి చెప్పారు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతాడు. సో నేను ఏం పట్టించుకోలేదండి. ఆ తర్వాత మళ్ళీ 2021 సంవత్సరంలో మళ్ళీ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఏమని అంటే 2024 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ సీఎం అవుతాడు ఈ 2024 సంవత్సరంలో. అతనికి ఆ 24వ సంవత్సరం స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం అనేది కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది, తన జాతకం చాలా బాగుంది అని నేను ఆ వీడియో తీసి నేను యూట్యూబ్లో పెట్టినప్పుడు నాకు మళ్ళీ సేమ్ అదే కాల్స్, నేను ఏదైతే నేను విన్నానో మళ్ళీ ఆఫీస్ వాళ్ళకి అదే కాల్స్. మీరు ఇమీడియట్లీగా వీడియో తీసేయండి, లేదంటే మీరు ఎక్కడుంటారు, మీరు ఎక్కడున్నా కూడా దొరకబట్టేస్తాం మేము, మీ యూట్యూబ్ ఛానల్కి వస్తాం మేము, నేను అది చేస్తాం ఇది చేస్తాం, మా ఆఫీస్ వాళ్ళతో చాలా వల్గర్గా మాట్లాడారు. అప్పుడు వచ్చినప్పుడు టీడీపీ వాళ్ళు కాల్ చేశారు. ఇప్పుడు చేసినప్పుడు మళ్ళీ వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా నాకు కాల్ చేసి నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది. అంటే నన్నంటే నా ఆఫీస్ వాళ్ళను ఆ వీడియో తీయమని వాళ్ళు ఫోర్స్ఫుల్గా చెప్పడం. నేను ఎప్పుడు తీయలేదని, నేనేం తప్పు చెప్పలేదు కదా, ప్రెడిక్షన్ మాత్రమే. ముందు డిస్క్లైమర్ కూడా ఉంటుంది, చూసుకోండి. ఏదైనా కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తాను, ఇది నా అభిప్రాయం మాత్రమే. ఇప్పుడు నువ్వు గెలవు, ఓడిపోతావు, మనిషి నైతిక హక్కు ఏదో ఒకటి ఉంటుంది కదా, కంపల్సరీ గెలుస్తాడు అనే మన నమ్మకం ఉంటుంది. మనం ఎందుకు చెప్తాం, మనం ఎవరినైనా బాగా ప్రేమిస్తే గెలుస్తాడని చెప్తాం, అతనికి చెప్పే హక్కు ఉంటుంది, కంపల్సరీ ఉంటుందండి. అలాగా నా ప్రెడిక్షన్స్ అంటే నేను ఇతని జాతకాన్ని బట్టి ఇప్పుడు నేను చూసేది ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ రెండు చూస్తాను. 1 నుండి 9 వరకు గ్రహాలు, 1 నుండి 9 వరకు నెంబర్స్. వీటి ప్రకారం ఏంటంటే తనకి స్ట్రెంత్ ఎంత ఉంది అని చెప్పగలుగుతాం, ఈజీగా తెలుస్తుందండి, మనకి అర్థమైపోతుంది మొత్తం కూడా. మీరు నమ్ముతారో నమ్మడో, నేను నా బంధువు, నా దగ్గరి బంధువు అండి, వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆ పిల్లోని పట్టుకొని నా దగ్గరికి వచ్చారు. వస్తే వాడు నీట్ ఎగ్జామ్ వస్తున్నాడు. వాడికి ఈసారి నీటు ఎగ్జామ్ వస్తుందా రాదా, సో వాడికి ఎలా ఉంటుందన్న దగ్గరికి వస్తే వాడికి నీట్ ఎగ్జామ్ రాదు, వాడికి చదువు దండగా, అంటే వాడి పిల్లోడు ముందు అనద్దు కదా మనం చెప్పి, నీట్ ఎగ్జామ్ రాసినా వాడికి కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది. వాడిని పక్కన పెట్టి చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాను. ఎందుకంటే ఒక పిల్లోడిని ముందర కూర్చోబెట్టుకొని వీడు చదువుడు అంటే దానంత మూర్ఖత్వం ఏది లేదండి.
మనం ఎంతగానే మనకి ఎంకరేజ్ చేయాలి అసలు యాక్చువల్గా. మనం వాడి ముందే నీకు నువ్వు ఏం పనికిరావురా, నీకు వేస్ట్ రాను అంటే వాడు ఇంకా డిసప్పాయింట్ అవుతాడు. అది మనసులో పెట్టుకుని వాడు ఇంకా కుమిలిపోతాడు. చిన్నపిల్లల మనస్తత్వం వెన్న లాంటిది, కరిగిపోతుంది. కొంచెం ఈడ్ చేసినట్టే కరిగిపోతుంది. మన పక్కన ఆడుకోని చెప్పేసి స్ట్రెంత్ లేదు, పేరులో స్ట్రెంత్ ఒకటి లేదు, వాడికి జన్మ జాతకాన్ని బట్టి కూడా మనకి యోగించడం లేదు. చదువుకునే వరకు మనం చదువుకోనించండి. నీట్ అనే కాదు, మనకు మినిమం ఒక స్థాయి వచ్చే వరకు చదువు కంప్లీట్ చేసిన తర్వాత ఏదైనా మంచి చక్కటి వ్యాపారం పెట్టిస్తే వాడు బాగుపడతాడని చెప్పాను. నేను చెప్పిన తర్వాత వాళ్ళు నాతో ఏం మాట్లాడకుండా పోయారండి. పోయిన తర్వాత కనీసం ఇప్పటికి 5-6 సంవత్సరాలు, మినిమం 5-6 సంవత్సరాల వరకు అసలు మాతో కమ్యూనికేట్ అయ్యింది లేదండి. ఎప్పుడు కూడా మాకు ఫోన్ చేసి ఆ ఫోన్స్ అన్నీ పక్కన పెట్టేశారు. రెండవది, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ అయితే కూడా మమ్మల్ని ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా కూడా మమ్మల్ని పిలిచేది. ఆ ఫంక్షన్కి కూడా పిలవడం లేదు. దూరం అయిపోయాం. అంటే ఉన్న నిజం చెప్తే శత్రువుగా మారిపోతారేమో నేను అనుకుంటాను. చాలామందికి నా దగ్గరకు వచ్చే క్లయింట్లకు కూడా నీకు ఉద్యోగ ప్రాప్తి లేదు అంటే వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు. అలా అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. 5-6 సంవత్సరాలు వేస్ట్ చేసి మళ్ళీ నా దగ్గరకు వచ్చి మీరు చెప్పింది నిజమే, నేను ఏదైనా వ్యాపారం పెట్టుకుంటా నాకు చెప్పండి అంటున్నారు. ఏదైనా కూడా మనకు తాళపత్ర గ్రంథాలు కానీ, హస్తరేఖలు కానీ, గవ్వలు కానీ, గ్రాఫాలజీ, నేమాలజీ, సిగ్నేచరాలజీ, వీటి అన్నీ ప్రకారం చూస్తాను కాబట్టి ఏదైనా తప్పు ఉంటే చెప్తానండి. గురువు కేవలం పాఠాలు మాత్రమే చెప్తాడు, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ రాసింది ఎవరండి? ఎవరు రాస్తారు? నేను రాస్తానా? రాయను కదా, మీరే రాయాలి. కేవలం నేను పాఠాలు నేను చెప్పగలుగుతాను అంతే. దాన్ని పాటించింది మీరే. రేపు పొద్దున ఏదైనా కష్టం వచ్చి నష్టం వస్తే బాధపడేది మీరే, నేనేం బాధపడినండి. నేనేముంది, నాకు హ్యాపీగా మీరు ఇచ్చే ఫీజు ఉంటుంది, నాకు హ్యాపీగా అయిపోతుంది, అక్కడికి అయిపోతుంది. కానీ రేపు పొద్దుట నుండి, రేపు మార్నింగ్ నుండి బాధపడేది ఎవరండి? మీరే. అందుకే మీరు నా మీద నమ్మకం పెట్టుకొని నా దగ్గరకు వచ్చినట్టయితే నేను అన్నీ చూస్తానండి, ఎవ్రీథింగ్ మొత్తం చూస్తాను. మొన్న డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇచ్చాను, చాలామంది వచ్చారు. 2 days సాటర్డే సండేస్ చూస్తే ఏమైందంటే నాకు మిడ్-నైట్ 2-2:30 వరకు నేను చూడడం అయిపోలేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ నుండి వచ్చారు. వాళ్ళను ఈరోజు లేదని చెప్పేసి హ్యాపీగా ఇంట్లో పోయి పడుకోవడానికి ఉండదు కదా. 2:30 అయింది, నేను అంతా కంప్లీట్ చేసే వరకు 3 అయింది. ఏముంటుంది ఇక 3 గంటలకు నిద్ర ఏం పడుతుంది? కొంచెం ఇట్లా అనేవారు కళ్ళు మూసుకొని తెరిచే వరకు 1 గంటన్నరలో మళ్ళీ 5 గంటల నుండి అపాయింట్మెంట్స్. కళ్ళు విపరీతంగా మండడం మొదలుపెట్టింది. నేను కూడా మనిషినేనండి, రోబోటిక్ అయితే కదా, రోబోను కాదు కదా. ఇలా నేను కంటిన్యూ చేస్తే నా ఆరోగ్యం మొత్తం దెబ్బతిండిపోతుంది. వచ్చిన వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతానండి. ఇప్పుడు సండే రోజు వచ్చిన వాళ్ళు నేను బాగా కళ్ళు ఎరుపుగా ఉండడం, నేను మాట్లాడడం అంటే ఇదేంటి ఇతను బాగా డ్రింక్ చేశాడన్న ఫీలింగ్లో వాళ్ళకు వచ్చేస్తాయి. సో నేను అనేది ఏంటంటే ఎవరైనా అందుకే అవన్నీ తీసేసి ఓన్లీ సండేస్ పెట్టాను. ఫుల్ ఇంకా అప్పుడు ఆ రోజు మొత్తం కూడా చూడటమే. ఎందుకంటే ఇటు నేను వీడియోలు తీసుకోవాలి, నేను కాల్స్ మాట్లాడాలి, కరెక్షన్స్ ఇవ్వాలి, రెమెడీస్ చెప్పాలి వాళ్ళతోని. ఇవన్నీ నాకు సరిపోవట్లేదు. అసలు వాస్తవానికి ఏంటంటే ఆన్లైన్ అంటే మనకు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వకపోవడానికి కారణం కూడా అదేనండి. చాలా వరకు టైం ఎక్కువగా ఇబ్బంది పడతాననేది చేసింది. కొంతమంది ఏంటంటే మిమ్మల్ని డైరెక్ట్గా కలవాలి, మిమ్మల్ని చూడాలి, మీతో మాట్లాడాలి అన్నటువంటి వారు చాలామంది ఉన్నారండి. మొన్న ఒక అతను పాపం అమెరికా నుండి వచ్చాడు. ఆ టైం సరిపోలేదు అసలు వాస్తవానికి. సో నేను అనేది ఏంటంటే ముందస్తుగానే మీరు మంచి చక్కగా బుక్ చేసి కొన్ని అపాయింట్మెంట్సే ఇస్తాను. దాని ప్రకారం చక్కగా మీరు కరెక్షన్ చేసుకోండి. నేను తప్పకుండా చెప్తున్నానండి. నేను చూసేటువంటి పద్ధతులు కూడా నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా చూస్తానండి. ఇంకే సమస్య ఉండదు. ఒకటి సమస్య ఏదైనా పరిష్కారం ఒకటేనండి. తప్పకుండా న్యూమరాలజీలో మనకు తప్పకుండా లభిస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి వీలైనంత వరకు మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని ఒక్కసారి సరి చేసుకునే ప్రయత్నం చేయండి. అలా చేస్తే తప్పకుండా మీరు బాగుపడతారండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంటే మీరు ఖచ్చితంగా మీరు నన్ను కలవాలనుకుంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి, లేదంటే ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం అయినా కూడా చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.